మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన నేత కిరణ్ రాయల్ పైన ఆరోపణలు చేసినటువంటి లక్ష్మీరెడ్డి మనతో ఉన్నారు. అంటే ప్రస్తుతం ఇద్దరికి కూడా సయోధ్య కుదిరినట్టు తెలుస్తుంది. అయితే ఎందువల్ల బయటకు వచ్చింది అసలు ఈ వ్యవహారానికి సంబంధించి ఆమె మాట్లాడడానికి లక్ష్మీరెడ్డి ఉన్నారు. మేడం, ఏంటి మొదటి నుంచి మీరు సంచలనమైన ఆరోపణలు చేశారు, కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు కూడా బయటపెట్టారు. ఉన్నట్టుండి కిరణ్ రాయల్కి మాకు సయోధ్య కుదిరిందని చెప్పి బయటకు వచ్చారు. అసలు ఏం జరిగింది? గత కొన్ని రోజులుగా జరుగుతున్న అన్ని పరిణామాలు దృష్టిలో కాంప్రమైజ్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ ఏవైతే వైరల్గా తిరుగుతున్నాయో అవన్నీ చూసి నేను వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను మీడియాకు రావడం జరిగింది, ప్రెస్ మీట్కి. కానీ అక్కడ నేను వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్స్ అవన్నీ నేను ఫేస్ చేయలేకుండా నేనేం కూడా అక్కడ ఆన్సర్ నేను చేయలేకపోయాను ప్రాపర్గా. ఇక్కడ వాస్తవాలు ఏమంటే, నేను నా సమస్యని బయట వచ్చిన దాన్ని పార్టీల పరంగా దాన్ని చాలా పెద్ద రీతిలో స్క్రోల్స్ అనేది చేయడం జరిగింది. నేను ఏ పార్టీకి సంబంధించిన కాదని ఇంతకుముందు కూడా ఆల్రెడీ నేను చెప్పాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఎప్పుడైతే నన్ను అరెస్ట్ చేయించి తిరిగి తీసుకువచ్చిన తర్వాత నాకైతే చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో మేమైతే సపోర్ట్ ఉండి మేము నిలబడతాము, నువ్వు నీ ఫైట్ చేయి, నువ్వు నీ మనీ కోసం నువ్వు ఫైట్ చేయి అని నాకు చెప్పారు. కానీ అది ఎలా అయిందంటే, నాకు అలా చెప్పి నేను ఎప్పుడైతే దీన్ని నేను కొనసాగిస్తున్నానో అది వాళ్ళ రాజకీయ దానికోసం యూజ్ చేసుకొని నన్ను మధ్యలో పెట్టి ఆడుకున్నారు. సో అది నేను వద్దు అని చెప్పి చెప్పడానికి నేను బయట వచ్చాను. 2023-2024లో మీకు సెటిల్మెంట్ అయినట్టు మీరు ఒక హోటల్లో కూడా దాన్ని సయోధ్య కుదిరించుకున్నారు. అనూహ్యంగా మళ్ళీ ఎందుకు వచ్చి తెరపైకి వచ్చి మేము సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం అంటే దీని వెనక ఖచ్చితంగా ఒక పార్టీ ఉంది అనేటువంటి ఆరోపణ మాత్రం కిరణ్ రాయల్ చేస్తూనే వచ్చారు. కాదండి, అప్పుడైతే పార్టీ ఏది లేదు. 2023 ఎలక్షన్ ముందైతే నా దగ్గర నుంచి జనసేనకు సంబంధించిన వాళ్ళే ఆడియో క్లిప్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే అప్పుడు మీకు మేము మనీ ఇప్పిస్తాము మాట్లాడి అని చెప్పి వాళ్ళే నా దగ్గర నుంచి తీసుకున్నారు. నేను ఎందుకని బయట రావాల్సి వచ్చింది అంటే, నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. చాలా నా పెద్ద బైక్ సర్జరీ ఉన్నింది. సో ఇన్ని విషయాలు నాకు రావాల్సిన డబ్బుల కోసం నేనైతే బయట వచ్చాను. అది కూడా నేను బతికి వస్తాను అనుకోలేదు. నేను చనిపోతాను, నా పిల్లలకి అది చేరాలి అని చెప్పి నేను బయట వచ్చాను. కానీ పరిస్థితుల వల్ల నేను బయట వచ్చాను. ఆ తర్వాత జరిగినవన్నీ మీకు తెలిసిన తర్వాత నేను ఎప్పుడైతే ఫోర్స్గా ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు అతను ఒక పొలిటీషియన్ కాకపోయి ఉంటే ఇవన్నీ జరుగుండవేమో. అతను ఒక పొలిటీషియన్ కాబట్టి నన్ను ఇంకొకరు వాడుకొని ఆపోజిషన్గా వాళ్ళు స్క్రోల్స్ అనేది చేయడం అయితే జరిగింది. అదైతే చాలా వాస్తవాలు. కానీ నేను హాస్పిటల్లో ఉండగా రిలీజ్ చేసింది ఒక్క సూసైడ్ వీడియో మాత్రమే రిలీజ్ చేశాను. మిగతా ఏమున్నాయో అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళే రిలీజ్ చేశారు తప్ప నేను కాదు అవి రిలీజ్ చేసింది. అంటే మీకు సూసైడ్ చేసుకుంటానని అటెంప్ట్ చేసిన తర్వాత అది జరగడం వాస్తవమేనా? మీరు నిజంగానే ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ తోనే సూసైడ్ అటెంప్ట్ చేశారా? అవునండి. తర్వాత రిలీజ్ చేశాను ఎన్నో వీడియోలు వచ్చాయి, మీరు చైన్ వేసేది కావచ్చు, లేదంటే ఫోన్ కాన్వర్జేషన్స్ ఇలాంటివి ఎన్నో వీడియోస్ వచ్చాయి. సో అవన్నీ వాస్తవమే అంటే ఫోన్ కాన్వర్జేషన్స్ అండి. నేను కూడా యాక్చువల్గా అన్నీ కూడా వినలేదు. ఎందుకంటే నాకు పిల్లలు చాలా దూరం పెట్టారు అన్నిట్లకి. సోషల్ మీడియా కూడా నేను ఇప్పుడు బయట రావడానికి కారణం కూడా 3 డేస్గా నేను చూసిన కొన్ని సోషల్ మీడియా ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో చాలా దారుణంగా పెట్టారు. నేను ఇప్పుడు నాకు చెప్పి నేను మీకు సపోర్ట్ ఉంటాము అని చెప్పిన వైఎస్ఆర్సీపీ వాళ్ళే అందులోనే చాలా దారుణంగా ట్రోల్ చేశారు. సో నేను ఇవన్నీ చూసి నేను ఆల్రెడీ సిఎస్ఆర్ కూడా కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. నాకు సపోర్ట్ ఉంటాము, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పిన వ్యక్తులే ఈరోజు నా గురించి చాలా తప్పుగా మాట్లాడడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఎంతవరకు మీకు రాజకీయాలు ఏమన్నా మీరు చూసుకోవాలి, కానీ నన్ను మధ్యలో పెట్టుకొని చేయకూడదు. అంటే ఇది ఆయన పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి ఇది పొలిటికల్ టర్న్ తీసుకునింది. సో జైపూర్కి మీరు వెళ్ళినప్పుడు కూడా ఆ కేసులో కూడా కంప్లీట్గా ఆ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ మీ వెనకాల ఉన్నారు, మీకు సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని బెయిల్ పైన బయటికి తీసుకొచ్చారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. సో అది వాస్తవం? అక్కడైతే అది అవాస్తవం. ఎందుకంటే జైపూర్కి వచ్చి తీసుకొచ్చింది నా పిల్లలు కంప్లీటెడ్గా. నేను ఆల్రెడీ చెప్పాను, ఉన్న మా ఒక్క ఇల్లు కూడా సేల్ చేసి
చాలా దారుణమైన రేటుకి సేల్ చేసి నా పిల్లలు అక్కడికి వచ్చి తీసుకొచ్చారు తప్ప ఇక్కడి నుంచి ఏ లాయర్ అనేది రాలేదు అక్కడికి. సో ఫైనల్గా ఏం చెప్తారు మేడం, ఈ ఓవరాల్ కన్క్లూజన్కి సంబంధించి కన్క్లూజన్ అయితే ఇచ్చారు, సెటిల్మెంట్ అయిందని చెప్పి. ఫ్యూచర్లో మళ్ళీ ఇది రిపీట్ అవుతుందా? ఒకవేళ మీరు న్యాయ పోరాటం చేయబోతున్నారా కిరణ్ రాయల్ పైన, లేకపోతే దీనికి కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టి కేసులన్నీ కూడా వాపస్ తీసుకోబోతున్నారు? లేదండి, కంప్లీట్గా నేను ఫుల్ స్టాప్ పెట్టి వాపస్ అనేది తీసుకునేస్తున్నాము. సెటిల్మెంట్ అనేది కూడా అన్నీ మాట్లాడేశారు పిల్లలు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఏది అవ్వకపోతే నేను ఫైట్ చేస్తాను అని చెప్పి. కానీ నాకు పిల్లలు చెప్పారు, టోటల్ అంతా మనకి సెటిల్మెంట్ అయిపోయిందమ్మా, ఇంక దానికి సంబంధం ఏం లేదు, సో నా దాని గురించి వర్రీ అవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు, నువ్వు అవంతా సాల్వ్ అయిపోయింది. నేను ఇక్కడ ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను, అది జనసేన పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా మీ పొలిటికల్ ఉంటే మీరు చూసుకోండి. నన్ను ఒక్కదాన్ని మధ్యలో పెట్టి మీరు అది అవకాశంగా తీసుకొని ట్రోల్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరండి జనసేన పార్టీలో అంతర్గతంగా కిరణ్ రాయల్కి వ్యతిరేకంగా మీ దగ్గర ఎవిడెన్స్ తీసుకున్నారు అనేది ఒక జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు, అతను నేను పేరు అవన్నీ నేనేం చెప్పదలుచుకోలేదు, జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఉన్నారు. అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్, రాజకీయ కుట్ర అనేది వెనకాల నుంచి అయితే చాలా జరిగింది ఇందులో, అది మాత్రం వాస్తవం. అంటే ఒకటి మేడం, మీరు ఒక ఆరోపణ చేశారు పెన్ డ్రైవ్కి సంబంధించి, దాంట్లో కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి అనేటువంటి ఒక కామెంట్, నిజంగా అది పొలిటికల్గా కొంత చర్చ జరిగినటువంటి, దానిపైన ఎటువంటి క్లారిటీ? అవును, దాని మీద నేను క్లారిటీ ఇవ్వాలంటే అండి, అది యాక్చువల్గా నాకు చెప్పింది కూడా వాళ్ళే, ఇలా ఉంది జనసేనకు సంబంధించిన వాళ్ళే చెప్పారు నాకు. సో ఇది నువ్వు చెప్పావంటే నీ అమౌంట్ నీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది, సో నాకు చెప్పింది వాళ్ళే. అంటే ఇంకా కొన్ని కామెంట్స్ చేశారు, అంటే కిరణ్ రాయల్ని అరెస్ట్ చేసినప్పుడు సో ఇంకొంతమంది వీడియోలను అక్కడ బెదిరించి చెప్పారనేసి అని చెప్పి, సో ఓవరాల్గా మీరు ఫైనల్గా కన్క్లూజన్ ఇచ్చారు. సో ఫర్దర్ ఏం జరగకుండా, ఒకవేళ మీకు ఎవరైనా ప్రెషర్స్ వస్తే మీ వల్ల ఎవరి వలన మీకు థ్రెట్ అనేది ఉందనిపిస్తే నెక్స్ట్ స్టెప్ థ్రెట్ అనేది తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి నేను ఇంకొకరి గురించి నాకు సపోర్ట్ ఉంటామని నిలిచిన వాళ్ళే నా గురించి ఘోరంగా ట్రోల్ చేశారు, చాలా చెప్పారు. ఇప్పుడు నేను ఇవి చెప్పడం వల్ల రెండు వైపుల నుంచి నాకు అనేది ఉంటుంది, కానీ నేనైతే దేనికి భయపడదలుచుకోలేదు. నేను దేనికోసం వచ్చాను, నా పిల్లల కోసం బయట వచ్చాను. నేను నా పిల్లల కోసం బయట వచ్చిన దాన్ని నేను అంతవరకే చూసుకోవాలి, కానీ నన్ను యూజ్ చేసి మీరు రకరకాలుగా వాడుకోవాలనేది కరెక్ట్ కాదు. అది సో అంతర్గత వ్యవహారాలకు సంబంధించి తన పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడంతోనే నేను కంప్లీట్గా ఈ వ్యవహారం నుంచి బయటపడాలనుకుంటున్నాను. ఇది రెండు పార్టీల మధ్య నేను నలిగిపోతున్నాను కాబట్టి, గతంలో కూడా జనసేనకు సంబంధించి కొంతమంది కీలక నేతలే నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని తీసుకొని ఈ సమయంలో వాడుకున్నారని చెప్తున్నారు. దాంతోపాటు కూడా మరో పార్టీకి సంబంధించినటువంటి నేతలు వెనక ఉండి నా పైన అనవసరమైన ట్రోల్స్ చేస్తున్నారు. సో ఈ వ్యవహారాన్ని ఇప్పటితో నేను ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. ఇంక మీదట కేసులు కానీ లేకపోతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నేను కిరణ్ రాయల్తోనే నేరుగా సెటిల్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకైనా ట్రోల్స్ ఆపండి అని చెప్పి కూడా లక్ష్మీరెడ్డి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.